సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయతో ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం కదా, కర్రీస్ అని, ఫ్రై అని. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా, అది కూడా వంకాయ పచ్చడి. ఈ వంకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కడాయి తీసుకోవాలండి. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకొని ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇక్కడ మీరు ఎండుమిరపకాయల దగ్గర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేస్తేనే బాగుంటాయండి. ఇలా పక్కకు తీసేసుకున్నాక నెక్స్ట్ అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, తెల్ల వంకాయలు అయితే నేను ఒక 1/2 కిలో అన్ని వంకాయలు అయితే వేసినానండి. ఇలా కట్ చేసేసుకొని మంచిగా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కొద్దిగా మెత్తగా అయినాక మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఇందులో ఒక 7-8 ఎల్లిపాయలు అయితే వేసుకోవాలండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ కట్టేసి ఇప్పుడు నెక్స్ట్ మనము మంచిగా మగ్గించుకొని పక్కకు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుందాం. ఇలా అన్ని వంకాయలు వేసుకున్నాక కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. అంతే అండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మినప్పప్పు, శనగపప్పు అయితే వేసుకోవాలి తాలింపుకి. ఇలా వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అనేది ఇందులో వేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చడి వేసేసుకొని ఒక మంచిగా కలుపుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వంకాయలు ఒకటే లెక్క చేసినా తినబుద్ధి కాదు. ఓకే, ఇలా పచ్చడి లెక్క చేసినా పిల్లలకు మనం వంకాయ పెడుతున్నాము అవన్నీ కూడా అర్థం కాకుండా తినేసేస్తారు. అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వంకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన రజనీస్ కిచెన్ వరల్డ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.